అమెరికా భారత్పై భారీ కుట్రకు ప్రయత్నం చేస్తోందా? ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసింది. వాళ్ళ యొక్క మాజీ సైనికాధికారుల్ని భారతదేశానికి పంపించి ఇక్కడ రకరకాల కన్వర్షన్స్, బలవంతపు మత మార్పిడులు, దానికి ఫండింగ్ ఇవ్వడం, ఇట్లా రకరకాల వివిధ రూపాల్లో అమెరికా ఏజెంట్లని, మాజీ సైనికాధికారుల్ని, లేకపోతే సిఐఏ ఏజెంట్ని, మాజీ సిఐఏ ఏజెంట్లని భారతదేశంలోకి పంపించి తన ఎజెండాను అమలు చేసేటువంటి ప్రయత్నం గతంలో చాలాసార్లు చేసింది. తాజాగా మరొకసారి ఉత్తరప్రదేశ్లో ఇండో నేపాల్ బోర్డర్లో మరొక అమెరికా మాజీ సైనిక అధికారిని పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు జోర్డాన్ బ్రౌన్. మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇతను అనుమానాస్పదంగా ఆ బోర్డర్లో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలకే డౌట్ వచ్చింది, ఇతను ఎవరు, ఏం చేస్తున్నాడని డౌట్ వచ్చింది. అతను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే అతను పరిగెట్టడం మొదలుపెట్టాడు. సరే, అతను తర్వాత పట్టుకున్నారు, దేహశుద్ధి చేశారు, విమానం మోత మోగించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. సరే, ఇతను ఇంతకీ ఎవరు? ఈ జోర్డాన్ బ్రౌన్ ఎవరు అంటే, అతను చెప్పిన దాన్ని బట్టి ప్రైమరీగా ఒక ప్రాథమికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతను ఒక అమెరికా పౌరుడు, అమెరికా జాతీయుడు, మాజీ సైనికుడని చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఎలాంటి డాక్యుమెంట్ కూడా లేదు అతని దగ్గర. మరి ఇతను మాజీ సైనికుడు, మాజీ సైనికాధికారి, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? బోర్డర్లో సెన్సిటివ్ ఏరియాస్లో ఏం చేస్తూ ఉన్నాడు? నేపాల్ ఎందుకు వెళ్తున్నాడు? అసలు ఏ పని మీద భారతదేశానికి వచ్చాడు? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది కేవలం ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘన మాత్రమే కాదు, బియాండ్ దట్ లైన్, అంతకు మించి చాలా ఏదో ఉన్నది. కనెక్టింగ్ ద డాట్స్ లాగా కొద్ది రోజుల కిందట మాథ్యూ వాండైక్ అనేటువంటి ఒక అనధికారిక సిఐఏ ఏజెంట్ను మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అప్పుడు ఏం జరిగింది? మాథ్యూ వాండైక్ని ఎప్పుడు పట్టుకున్నారు? మార్చి 13వ తారీఖు 2026 ఎన్ఐఏ అధికారులు కోల్కతాలో అరెస్ట్ చేశారు. అదే రోజు ఆన్ ద సేమ్ డే మరో 6 ఉక్రెయిన్ పౌరుల్ని కూడా వేరువేరు ఎయిర్పోర్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ, కోల్కతా, లక్నో ఎయిర్పోర్ట్స్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే ఒకటే రోజున 7 విదేశీయుల్ని వేరువేరు ఎయిర్పోర్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరి మాథ్యూ ఆరోన్ వాండైక్? అప్పుడు ఎలా పట్టుకున్నారో మనం కొద్ది నెలల తర్వాత చూస్తే అతను వీల్ చైర్లో తోసుకుంటూ వస్తున్నాడు. అంటే గట్టిగానే ట్రీట్మెంట్ పడింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏం చేశాడు? అతని మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి? ఉపా చట్టం కింద కూడా కేసు పెట్టారు. ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ ప్రకారం చూస్తే ఈ టూరిస్ట్ వీసాలపైన భారతదేశానికి వచ్చి అవసరమైనటువంటి అనుమతులు ఏమీ లేకుండా మిజోరాం ద్వారా మయన్మార్లోకి వెళ్ళి అక్కడ ఈ డ్రోన్ వార్ఫేర్, డ్రోన్ ఆపరేషన్, డ్రోన్ అసెంబ్లీ ఎలా చేయాలి, యాంటీ డ్రోన్ జామింగ్ టెక్నాలజీ, ఇలాంటి వాటిపైన అక్కడ ఉన్నటువంటి కొన్ని తిరుగుబాటు సంస్థలకి వీళ్ళు శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కుట్ర నిజానికి. ఈశాన్య భారత అండ్ 7 సిస్టర్ స్టేట్స్ అంటారు. ఈ ఈశాన్య భారత రాష్ట్రాలను అలజడి సృష్టించి, అశాంతి సృష్టించి, తద్వారా అక్కడ తిరుగుబాటు సంస్థలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ప్రభుత్వం పట్ల, వాళ్ళని మరికొంత ఎగదోసి, వాళ్ళని ఉసుగొల్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేలా చేసి, అవసరమైతే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి, వాళ్ళకి ఆయుధాలను ఇచ్చి, డ్రోన్లను ఇచ్చి, అత్యాధునిక ఎక్విప్మెంట్ ఇచ్చి, మొత్తానికి ఆ ప్రాంతంలో ఏదో ఒక అశాంతి వాతావరణం రగిలించాలి. తద్వారా వాళ్ళ ఎజెండా ఏంటి? ఒక క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేసుకోవాలి, క్రిస్టియన్ లేదా ట్రంప్ ల్యాండ్ అని కొంతమంది అంటారు, లేదా క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళ టార్గెట్. దాంట్లో భాగంగానే ఈ కన్వర్షన్స్ కానివ్వండి, ఈ ఎఫ్సిఆర్ఏని చాలా తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ స్ట్రిక్ట్గా అమలు జరిగితే డెఫినెట్గా ఈ బలవంతపు మత మార్పులు ఆగిపోతాయి. సో వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఈ మాథ్యూ వాండైక్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా విచారణలో ఉన్నారు. ఎన్ఐఏ చాలా బలమైనటువంటి చట్టాలని అతని మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, ఇది మార్చిలో జరిగింది, ఇప్పుడు జూలైలో ఈ జోర్డాన్ బ్రౌన్ని అరెస్టు చేయడం జరిగింది. మరి ఇతనెవరు? ఇతను ఏం చేయడానికి వచ్చాడు అంటే, పాయింట్ బై పాయింట్ మనం దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. భారత్ నేపాల్ మధ్య ఒక ఓపెన్ బోర్డర్ ఉంది. దానికి ఏం పెద్దగా ఎప్పటి నుంచో ఉంది. ప్రతి ఏడాది లక్షల మంది అక్కడికి వస్తారు, పోతుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైం స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి నకిలీ కరెన్సీ, అక్రమ నెట్వర్క్లు, వెపన్లు కూడా, అక్రమ ఆయుధాల రవాణా కూడా జరుగుతుంటుంది. లైక్ బంగ్లాదేశ్కి భారత్కి బోర్డర్లో ఏం జరుగుతుందో ఈ నేపాల్ బోర్డర్లో పెద్దగా నిఘా కొంచెం తక్కువ ఉంటుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కంపేర్ చేసుకున్నప్పుడు నేపాల్ భారత్ బోర్డర్లో నిఘా కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ అమెరికా జాతీయులు ఇలా దొంగ మార్గాల్లో రావడము, అక్కడి నుంచి చిన్న చిన్న ఎయిర్ స్ట్రిప్లు ఉంటాయి, ఎక్కడ అఫీషియల్ విజిట్ చేసినట్టుగా ఎక్కడ ఉండదు, అన్అఫీషియల్ విజిట్సే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవో చిన్న ఎయిర్ స్ట్రిప్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఏదైనా ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఏదో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినటువంటి పని పూర్తి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలా వచ్చినటువంటి జోర్డాన్ బ్రౌనే ఇక్కడ ఇండో నేపాల్ బార్డర్లో పట్టుబడ్డాడు.
ఇప్పుడు దీనికి సంబంధించి ఇతని నేపథ్యం ఏంటి, భద్రతా సంస్థలు ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, నిజంగానే సైన్యంలో పనిచేశాడా, ఏ యూనిట్లో పనిచేశాడు, ఎప్పుడు రిటైర్ అయ్యాడు, ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు, నేపాల్కి ఎందుకు వెళ్తున్నాడు, ఇతని అసలు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేస్తున్నారు. మొత్తానికి జోర్డాన్ బ్రౌన్ని పట్టుకోవడం ద్వారా విచారణలో మరికొన్నిటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా అతను చెప్తున్న దాన్ని బట్టి పాస్పోర్ట్ పోయింది అని చెబుతూ ఉన్నాడు. ప్రయాణం గురించి పొంతలు లేని సమాధానాలు చెప్తున్నాడు. పూర్తిగా మాథ్యూ వ్యాన్ డైక్ని ఏ విధంగా అయితే ఏ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో ఇతనికి కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తే నిజాలన్నీ కూడా బయటపడిపోతాయి. బహుశా ఈ మాథ్యూ వ్యాన్ డైక్ని రిలీజ్ చేసుకోవడం కోసమో ఏమో తెలియదు కానీ లారెన్స్ బిష్నోయ్ చుట్టూ, మన దేశంలో సబర్మతి జైల్లో ఉన్నటువంటి లారెన్స్ బిష్నోయ్ చుట్టూ కూడా నిజ్జర్ హత్య కేసులో ఇతడి గ్యాంగే కీలక పాత్ర పోషించిందని చెప్పి అమెరికా, కెనడా కలిసి అతనిపైన ఆరోపణలు పెట్టడం జరిగింది. ఏమో భవిష్యత్తులో లారెన్స్ బిష్నోయ్ని మాకు అప్పగించండి అని చెప్పి భారత ప్రభుత్వాన్ని కోరవచ్చు. మా ఏజెంట్ మీ దగ్గర ఉన్నాడు కాబట్టి మీరు అతన్ని అప్పగించండి, మేము చేస్తామని చెప్పి అడగవచ్చు కూడా. మొత్తానికి ఒక పెద్ద కాన్స్పిరసీ అయితే జరుగుతోంది. అమెరికా ఇలాంటి కాన్స్పిరసీస్ చాలా దేశాల్లో చేస్తుంది, భారతదేశంలో కూడా చేయడానికి ప్రయత్నాలు చేసింది. అది రెజీమ్ చేంజ్ కావచ్చు, బలవంతపు మత మార్పులు కావచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాన్ని భారతదేశం నుంచి వేరు చేయాలన్నటువంటి కుట్ర కావచ్చు. దాంట్లో భాగంగానే ఇలాంటి జోర్డాన్ బ్రౌన్లు, ఇలాంటి మాథ్యూ వ్యాన్ డైక్లు ఎంతోమంది గతంలో వచ్చారు. బంగ్లాదేశ్లో కూడా కొంతమంది ఇలాగే ఇదే పని మీద వస్తే మన రా ఏజెంట్స్ వాళ్ళని అంతం చేశారనే వార్తలు కూడా గతంలో మనం చూసాం. అయితే కొన్నింటికి నేరుగా ఎన్ఐఏ ధృవీకరించదు, కొన్ని అన్నింటినీ కూడా జనబాహుల్యానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. మొత్తానికి ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఒక్కసారిగా జోర్డాన్ బ్రౌన్ పట్టుబడడంతో భద్రతా దళాలు, ఎన్ఐఏ, ఐబీ ఇవన్నీ కూడా అప్రమత్తమయ్యి విచారణ చేస్తున్నారు. విచారణలో మరికొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.